హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ రోజ్ ఫ్లేవర్స్ ఎక్కడి అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్లయితే, అంటే కొన్ని రోజుల ముందుకి. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం ల్యాండ్ అయ్యి నేను మా హస్బెండ్ని మీట్ అవబోతున్నానో అప్పుడు ఆయన ఇచ్చిన ఫ్లవర్స్ అనమాట. సో ఆ రోజు నుంచి కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటూ అలా మురిసిపోతున్నా, ఎందుకంటే ఎప్పుడో కానీ ఇవ్వరు కాబట్టి ఏం చేస్తాం. సో ఈ రోజు అయితే న్యూ ఇయర్ కదా, సో మార్నింగ్ లేవగానే తలార స్నానం చేసి దేవుడికైతే దండం పెట్టుకొని నా డే అయితే స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు క్లాస్రూమ్. సో అందరికీ కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025. సో అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి నేను బాబా గారిని అయితే ప్రార్థిస్తున్నాను. సో మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఉంటాను, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ అని చెప్పి సాఫ్ట్వేర్ మా హస్బెండ్. సో ఇంట్లోనే ఉంటాము. సో 31st ఉండదు, న్యూ ఇయర్ ఉండదు, మిగతా అన్ని రోజులు ఎంజాయ్ చేస్తాం. బట్ ఆ ఒక్క ఈ రోజు మాత్రం అస్సలే ఉండదు. నా పెళ్ళే 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళలో ఒక్క ఇయర్ కూడా నేను సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ అని చెప్పి ఇంట్లోనే ఉంచుతారు. ఇదిగో వచ్చేస్తున్నా అదిగో వచ్చేస్తా అంటారు అని రారు. సో నేను ప్రిపేర్ అయిపోయాను, సో అందుకని వెళ్ళట్లేదు. అండ్ అమెరికా వచ్చాక ఏమైనా మారుతుందేమో నాకు తెలియదు. ఇండియాలో ఉన్నప్పుడైతే అమెరికాలో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేవారు. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇండియాలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తారో అమెరికాలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ కూర్చుంటారో నాకు తెలియదు. సో బయటకైతే వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను. టెంపుల్కి అయితే వెళ్తాం, బాబా గారి గుడికి, అదైతే కన్ఫర్మ్. అండ్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం, లంచ్ ఇంట్లోనా బయట ఏమీ తెలియదు. ప్రస్తుతానికి ఇప్పుడే నా పూజ అయ్యింది. మేబీ ఒకవేళ బయటకు వెళ్తే ఖచ్చితంగా షేర్ చేస్తా. సో ఆల్రెడీ మార్నింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది, కానీ మా వాడికి ఏదో ఇస్తే అదంతా ఫ్లోర్ మీద పడేసాడనమాట, కార్పెట్ మీద చచ్చినట్టు. మళ్ళీ అదంతా వాక్యూమింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తే కానీ నాకు అర్థం కాలేదు. నేను ఎటైతే రొటేట్ చేస్తున్నానో వాడు అలా వైపు చూస్తూనే ఉన్నాడన్న విషయాన్ని. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే పొంగనాలు, గుంట పొంగనాలు అంటారు, పనియారం తమిళ్లో. సో ఇది మా ఇంట్లో స్పెషల్ అనమాట. సో ఇడ్లీ పిండిలో ఇలా పచ్చి ఆనియన్స్ అయితే స్లైసెస్ కింద కట్ చేయాలి, చిన్ని చిన్ని పీసెస్ కింద. దాంట్లో ఈ వేయించిన శనగపప్పు, యాక్చువల్లీ దీన్ని నా పెళ్ళైన కొత్తలో ఏ పప్పు అంటారో తెలియక ఎల్లో పప్పు అనేదాన్ని. సో ఇదైతే వేయించిన శనగపప్పు కొంచెం 1 hour ముందు నానబెట్టుకోవాలి. అండ్ ఉల్లిపాయలు వచ్చి పచ్చి అనమాట. డైరెక్ట్గా ఇడ్లీ పిండిలో వేసేసి సాల్ట్ వేసేసి డైరెక్ట్గా పొంగనాలు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంది చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. అండ్ ఆ పొంగనాలు ప్యాన్ మీద డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవడమే. ఇదైతే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో. అండ్ నేను సాంబార్తో నేనైతే సర్వ్ చేస్తా. కొంతమంది చట్నీ అలా తింటారు, బట్ నేనైతే సాంబార్తోనే ఇచ్చేస్తాను మా హస్బెండ్కి. మా అబ్బాయి అయితే ఎంత బాగా తింటాడంటే వాడి తినాయి కాగా చిల్ల కొరకు కూడా అన్నీ మాకు కొరికిస్తాడు. సో నా టర్న్ వచ్చేసరికి ఈ టైం అయింది అండ్ ఇలా తినేసాను. నేను తినే టైంకి బావాడు మధ్య మధ్యలో వచ్చాడు. సో అలా నేను వాడికి ఎంజాయ్ చేసుకుంటూ నేను ఫుడ్ అలా తినేస్తున్నాను. అండ్ తెలుసా, ఈ ఇయర్ కొత్త సంవత్సరం ఫస్ట్ డే స్నో అయితే పడింది. భలే ఉంది తెలుసా. పైనుంచి ఏదో ముత్యాలు అయితే చిన్న చిన్నవి రాలుతున్నట్టు నెత్తి మీద పడుతున్నట్టు అనిపించింది. పట్టుకుందాం చూపిద్దామని ట్రై చేస్తే అవి అలానే కరిగిపోయినాయి. అండ్ తర్వాత గుర్తొచ్చింది, నేను కాస్కో నుంచి ఒక మిక్స్డ్ బౌల్ సెట్ అయితే తెచ్చానమాట, మిక్సింగ్ బౌల్ సెట్. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంది. కాస్కోలో అయితే నాకు $24కి వచ్చింది. వాల్మార్ట్ అయితే ఐ థింక్ సో $29. బర్లింగ్టన్లో చూసాను, ఇది ఓన్లీ వితౌట్ లిడ్స్ అయితే కనుక $12కే వచ్చింది. రోజా బర్లింగ్టన్ నాకు తెలీదు, బట్ ఐఎమ్ షూర్ బర్లింగ్టన్ అనుకుంటున్నాను. సో ఈసారి ఆ వీడియోస్ అన్నీ నేను తీసి మీకు పెడతాను, అప్పుడు మీకు చూపిస్తాను అనమాట వాటి ప్రైజెస్ కూడా. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ బౌల్స్ కింద అయితే స్టర్డీగా రబ్బర్ అయితే గ్రిప్ వచ్చింది. అండ్ అన్నిటికీ లిడ్స్ వచ్చాయి తెలుసా. అండ్ ఈ లిడ్కి అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది, ఎందుకు అంటే మధ్యలో వాళ్ళు గ్రేటింగ్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో దానికి ఈ ఫిట్టింగ్ చేసి గ్రేట్ చేసుకునేలాగా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది యూజ్ చేస్తున్నారు, నాకు అందుకే మీ అందరికీ యూజ్ అవుతుందేమో అని షేర్ చేశాను. సో ఇలా అయితే మొత్తం సెట్లో 4 బౌల్స్ అయితే విత్ లిడ్స్ వచ్చాయి. నాకు చాలా బాగా నచ్చాయి. ఇంతకీ అనుకోకుండా గెస్ట్ అని చెప్పేసి నేను టైటిల్ ఒకటి ఇచ్చాను. మరి ఎప్పుడైతే చూపిస్తావు ప్రియా అని అనుకోవచ్చు కదా, ఇప్పుడే మీకు చూపిస్తాను, రివీల్ చేస్తాను, చూసి షాక్ అవ్వకండే. సో అది ఫైనల్ గెస్ట్.
సో చూసారా, వీడియోని జూమ్ చేసుకొని మరీ క్లియర్గా చూడండి. ఇదేనా అనుకోని గెస్ట్. సో అనుకోకుండా స్క్విరల్ అయితే మా ఇంటికి వచ్చింది. సో అప్పుడప్పుడు చాలా కనిపిస్తూ ఉంటాయి. మా బొడ్డోడితో అప్పుడప్పుడు ఆడుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అవి అద్దం బయట, నేనేమో అద్దం లోపల. సో అనుకోకుండా ఎవరిని మీటం ఏది మన దాకా రాదు అంటారు కదా, అలా అనుకోకుండా ఈ రోజైతే అది నాకు వచ్చి నా మొహంలో చిన్న చిరునవ్వు తప్పించి అయితే వెళ్ళిపోయింది. అర్థమైంది కదా, ఈ ఇయర్ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పట్లానే. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.